టీఎస్పీఈ సెట్ ద్వారా ఎవరైతే బీపెడ్ డీపెడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ మనకు రావడం జరిగిందండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేదో చూసుకోండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, సో ఎవరికైతే ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిందో, ఎవరికైతే ఓన్లీ ఫేజ్ 2లో సీట్ వచ్చింది, అంటే ఫేజ్ 1లో సీట్ రాకుండా ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు, అండ్ ఎవరైతే లైక్ ఫేజ్ 1లో ఒక కాలేజీలో సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫేజ్ 2లో వేరే కాలేజ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు, లేదంటే ప్రైవేట్ కాలేజీలో వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి రీఫండ్ అండి. సో ఎవరైతే బీపెడ్ కావచ్చు డీపెడ్ కావచ్చు ఒక కాలేజీలో ఫీ కట్టిన తర్వాత ఇప్పుడు నాకు ఈ బీపెడ్ డీపెడ్ కోర్సెస్ ఇంట్రెస్ట్ లేదు, సో నేను ఫీజ్ ఎలా రీఫండ్ చేసుకోవాలి అది కూడా మనకు అప్డేట్ చేశారు. సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజ్ రిపోర్ట్. సో మీకు ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఒక కాలేజ్ వచ్చింది ఫేజ్ 1లో, మళ్ళీ ఫేజ్ 2లో చేంజ్ అయిన వాళ్ళు కూడా మీరు ఆ కాలేజ్కి వెళ్ళాలి, అదొక పాయింట్. సెకండ్ పాయింట్, ఫేజ్ 1లో సీట్ రాలేదు కానీ ఫేజ్ 2లో ఒక కాలేజీలో సీట్ వచ్చింది, మీరు ఆ కాలేజ్కి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ ఫేజ్ 1లో అమౌంట్ కట్టిన వాళ్ళు, మీకు సపోజ్ ఫేజ్ 2లో దానికన్నా ఎక్కువ అమౌంట్ ఉంటే పే చేయాలి, దానికన్నా తక్కువ అమౌంట్ ఉంటే మీకు రీఫండ్ అయిపోతుంది. సో 2 ఇంపార్టెంట్ పాయింట్స్, ఫేజ్ 1 కన్నా ఎక్కువ వస్తే ఎక్కువ పే చేయాలి, మళ్ళీ లేదు తక్కువ అమౌంట్ వస్తే రీఫండ్ వచ్చేస్తుంది. ఇది మెయిన్ పాయింట్. కొత్త వాళ్ళు అంటే ఫేజ్ 2లోనే మీకు సీట్ అలాట్మెంట్ అయితే మీకు ఫస్ట్ ఆన్లైన్లో ఎంత కనిపిస్తుంది అది మీరు పే చేయాలి. పే చేసిన తర్వాతనే మీకు అక్నాలెడ్జ్మెంట్ కావచ్చు, జాయినింగ్ రిపోర్ట్ మీకు డౌన్లోడ్, అంటే దానికి సంబంధించిన ఫీ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్కడైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. సో అది కాలేజ్ రిపోర్ట్ వచ్చేసి 9th to 12th సెప్టెంబర్. సో 4 days ఉంది కాబట్టి రేపు ఆన్లైన్లో మనీ పే చేసిన తర్వాత మీరు వెళ్ళండి. సపోజ్ మీ దగ్గర ప్రాపర్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి బీసీ వాళ్ళకు మనకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా లేదా చూస్ చేసుకోండి. అండ్ మనకు ఎప్పుడైతే ఆ పింక్ కలర్ ఉంటుంది, సో ఫీ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఫీ డీటెయిల్స్లో మనకు పింక్ కలర్ ఏదైతే చూపిస్తుందో అంత మీరు పే చేయాలి. అండ్ ఎవరికైతే ఫస్ట్ కాలేజీలో ఎక్కువ ఫీజు ఉండి ఇప్పుడు తక్కువ ఉంటే మీకు పక్కా రీఫండ్ అవుతాయి. సో ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. సో ఇవి మెయిన్ పాయింట్. సో సర్టిఫికేట్స్ అండి, సో ఎవరైతే డీపెడ్ మీద కాలేజ్కి వెళ్తున్నారో అప్ టు ఇంటర్మీడియట్ ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేయాలి. అండ్ క్యాస్ట్, ఇన్కమ్ కావచ్చు, ఆధార్ కార్డు, ఫోటో కాపీస్, సో ఇవన్నీ తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు. అండ్ ఎవరైతే బీపెడ్ వాళ్ళు ఉన్నారో సో అప్ టు డిగ్రీ కావచ్చు, డిగ్రీ మీద అప్లై చేసిన వాళ్ళు అప్ టు డిగ్రీ, బీటెక్ మీద అప్లై చేసే వాళ్ళు అప్ టు బీటెక్, దానికి సంబంధించిన బోనాఫైడ్స్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, అన్ని బోనాఫైడ్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10th ఇంటర్, మీకు డిగ్రీ, అండ్ దానికి సంబంధించిన జిరాక్స్ సెట్స్ కూడా మీరు తీసుకెళ్ళాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. వెళ్ళేటప్పుడు 3 sets ఆఫ్ జిరాక్స్ అన్న తీసుకెళ్ళండి మినిమం. ఒక సెట్ వాళ్ళకి ఇచ్చిన, ఒక సెట్ మీకు ఉంచుకున్న, ఒకటి సేఫ్టీ పర్పస్, అండ్ ఫొటోస్ కూడా ఒక 2-3 తీసుకెళ్ళండి. సో ఇవన్నీ మీరు ఏదైతే అలాటెడ్ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి మీరు వెళ్ళాలి. సో అక్కడున్న సర్టిఫికెట్స్ ఫస్ట్ ఒక కాలేజ్ వచ్చి ఇప్పుడు ఇంకొక కాలేజ్ వచ్చిన వాళ్ళు ఆ కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి షిఫ్ట్ అవ్వాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు మనకు రీఫండ్ ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో మనకు ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. సో అది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫాస్ట్గా ఇప్పిస్తా. సో మనకు రీఫండ్ ఫార్మేట్ అని ఉంది వెబ్సైట్లో, టీఎస్పీఈ సెట్ వెబ్సైట్లో ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఎవరైతే లైక్ రీఫండ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి 2 forms ఉంటాయి. ఒకటి రీఫండ్ ఫామ్ ఉంటుంది, దాని కిందనే మనకు నోటరీకి సంబంధించిన ఫామ్ ఉంటుంది. అంటే ఈ స్టూడెంట్ రీఫండ్ అడిగాడు, సో దట్ ఇది మొత్తం మనకు లాకి సంబంధించింది, అంటే ప్రూఫ్ ఉండాలి కదా మనం అమౌంట్ విషయం కాబట్టి 2 forms ఉంటాయి. ఫస్ట్ ఫామ్ వచ్చేసి మనకు టు ద లైక్ పీఈ సెట్ ఆఫీస్ ప్రొఫెసర్ జీ రామ్ రెడ్డి అదంతా ఉంటుంది. సో మెయిన్ పాయింట్ వచ్చేసి రీఫండ్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఫర్ బీపెడ్ డీపెడ్. సో ఇది మెయిన్ పాయింట్. అక్కడ మనకు ఐ ఆమ్ అలాటెడ్ ఇన్ డాష్, సో నాకు ఫేజ్ 1లో బీపెడ్ వచ్చింది, లేదంటే ఫేజ్ 2లో డీపెడ్ వచ్చింది. సో అలా రాసిన తర్వాత ఏదన్నా రీజన్ కానీ మన ఇష్టం, అది మనకు నచ్చకపోతే మనం ఏదైతే ఫేజ్ 1లో కట్టినామో 100% వస్తుంది. కానీ ఇప్పుడు ఫేజ్ 2 తర్వాత మనం బుక్ చేసి లైక్ రీఫండ్ అడుగుతున్నాం కాబట్టి 50% అమౌంట్ మనకు రీఫండ్ వస్తుంది. సో ఫేజ్ 1 లోపు చేసుకున్న వాళ్ళకు 100%, ఫేజ్ 2 లోపు చేసుకున్న వాళ్ళకు మీకు 50% అమౌంట్ రీఫండ్ అవుతుంది. సో ఇవి మెయిన్ పాయింట్. ఇక్కడ మనకు డీటెయిల్స్ ఉంటాయి, అలాటెడ్ ఇన్ డాష్, సో బీపెడా డీపెడా ఫేజ్ 1లో వచ్చింది. సో అట్లా రాసిన తర్వాత మనకు హాల్ టికెట్ నెంబర్, మీరు బీపెడ్ వాళ్ళు బీపెడ్, డీపెడ్ వాళ్ళు డీపెడ్, అది
నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఎందులో రీఫండ్ అవ్వాలి. సో మోస్ట్లీ మీదే రాయండి. స్టూడెంట్ది ఉంటే స్టూడెంట్కి అకౌంట్ లేకపోతే మీ ఫాదర్ది. ఇది మెయిన్ పాయింట్. మీకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే మీది ఇవ్వండి, లేదంటే మీ ఫాదర్ది, ఎవరిది పడితే వాళ్ళది ఇవ్వకండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది బ్యాంక్, అది ఏ బ్యాంక్. నెక్స్ట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అంటే మీ అది బ్యాంక్ ఇక్కడ ఉంటుంది అది. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్బుక్లోనే ఉంటుంది ఐఎఫ్ఎస్సి కోడ్. నెక్స్ట్ అమౌంట్. సో ఫేజ్ 1లో మీరు ఎంత అమౌంట్ కట్టారు, ఒక్కొక్క కాలేజ్ ఒక లా ఉంటుంది. సో ఫేజ్ 1కి సంబంధించిన ఎంత అమౌంట్ పే చేస్తారు అది. నెక్స్ట్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఉంటే మీది, లేదంటే మీ ఫాదర్ది, మీ బ్రదర్ది, ఎవరిదో ఉంటే ఇవ్వండి. నెక్స్ట్ అడ్రస్, మీరు ఎక్కడ ఉంటున్నారు అది అడ్రస్. సో 8 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ కూడా మనం జిరాక్స్ సెట్స్ ఇవ్వాలి వాళ్ళకు. సో ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్, ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2లో వచ్చిన వాళ్ళు ఫేజ్ 2. నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్ ఫీ రిసిప్ట్, మీరు ఏదైతే అమౌంట్ కట్టిన తర్వాత దాన్ని కూడా ప్రింట్ తీపియాలి, అది మనకు అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్, అంత మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ మ్యాండేటరీ, అంటే మీరు ఏ అకౌంట్లో వేద్దాం అనుకుంటున్నారు అది ప్రూఫ్ ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ ఉన్న వాళ్ళు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ దానికి అటాచ్ చేయాలి. సో ఇవి మెయిన్ పాయింట్. అండ్ ఇక్కడ కింద మనకు ఒకటి పాయింట్ ఉంటుంది, ద క్లెయిమ్ ఫర్ రీఫండ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st November 2024. సో మీరు ఏదైతే ఇప్పుడు అడుగుతున్నారో రీఫండ్ వెంటనే ఇవ్వరు, అంటే రేపు పోయి ఇస్తే రేపే ఇయ్యరు మనీ. మనకు 31st November వరకు టైం తీసుకుంటారు వాళ్ళు. సో దానిలోపు ఎప్పుడన్నా ఇవ్వచ్చు. సో 1 week పట్టచ్చు, 1 month పట్టచ్చు, కానీ November 31st లోపు మీరు ఏదైతే రీఫండ్ అడిగారో అది అమౌంట్ మీకు ఏదైతే అకౌంట్ పాస్బుక్ ఇచ్చారో అందులో పడతాయి మనీ. సో ఈ విధంగా మీరు లైక్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరు ఫిజికల్గా వచ్చి ఈ అంతా ప్రాసెస్ చేసుకోవాలి. ఎవరికైతే కాలేజ్ వద్దు నాకు రీఫండ్ కావాలి అనుకున్న వాళ్ళు, లేదు నాకు వచ్చిన కాలేజీలో జాయిన్ అవుతా అంటే మీరు ఈ బీపీఎడ్ డీపీఎడ్ కోర్సెస్ చేసుకోవచ్చండి హ్యాపీగా. సో మెయిన్గా ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు సెకండ్ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఫేజ్ 1లో మీకు కాలేజ్ స్టార్ట్ అవుతుంది, మీరు వెళ్ళొచ్చు. ఫేజ్ 2లో ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్ చేంజ్ అయినప్పుడు ఫేజ్ 1 సీట్ అవుతుంది. ఇప్పుడు ఫేజ్ 2లో ఏదైతే ఉందో అదే ఫైనల్. మళ్ళీ నాకు ఫేజ్ 1ది కావాలంటే ఉండదు, ఎందుకంటే మీరు ఫేజ్ 1లో మీకు వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజే పెట్టాలి. ఎప్పుడైనా మీరు పొరపాటున ఏదైనా కింద కాలేజ్ పెట్టారనుకో, కింద తీస్తాడు. సో ఫేజ్ 1ది పోతుంది. సో ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2కి చేంజ్ అయిన వాళ్ళు ఫేజ్ 2ఏ ఫైనల్, మళ్ళీ ఫేజ్ 1 ఉండదు. ఫేజ్ 1లో ఏది ఉన్నదో అది ఉండి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టలేరో అదే మీకు ఫైనల్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో 9th to 12th కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు కూడా మీరు కాలేజ్కి వెళ్ళి మీ యొక్క టీసీ సబ్మిట్ చేసి వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసి మీరు రండి. అండ్ కాలేజ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అవి కూడా వాళ్ళకే అడగండి. సో దట్ వాళ్ళకు మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవ్వండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో షెడ్యూల్స్ చేంజ్ అయినా ఏమన్నా ఇలాంటివి ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే మెసేజ్ ద్వారా నా టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కూడా, టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఈ వీడియో తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.